అండి హాయ్ అండి. హాయ్ అమ్మా. అండి ఇప్పుడు ఏదైతే పాస్టర్ ఉన్నారు, ఇప్పుడు ఇష్యూ నడుస్తుంది. అవును. ఆయన్ని చంపించడం అని చెప్పేసి చంపడం కొంతమంది వచ్చాయని చెప్పడం జరిగింది. అవును. ఆ తర్వాత ఆయన కోరుండి ప్లాన్ వేసి ప్లాన్ పద్ధతిగా ఆయన పైన దాడి చేయించుకొని ఆ తర్వాత పోలీసులు కూడా బ్లేమ్ చేయడం జరిగింది. పోలీసు పైన నాకు నమ్మకం అని చెప్పి ఇప్పుడు పోలీసులు మొత్తం రివీల్ చేశారు. ఆయన మొత్తం ప్రీ ప్లాన్డ్ గా చేసుకున్నా అని చెప్పి దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దాని గురించి ఏం చెప్పాలంటే నాకు ఆ వీడియో చూసినంతసేపు మైండ్ పోయింది. ఎందుకో తెలుసా, పోలీసుల కంటే ముందు నేను గెస్ చేశా. కానీ ఇది పక్కా ప్లాన్తో వీడియో తీపిచ్చినట్టుంది 100%. మీరు కూడా గమనించండి. ఫస్ట్ మీరు ఆ వీడియో గమనించిన తర్వాత మాట్లాడండి. నేను చూసిన తర్వాత అరే ఏంటి ఇలాగుంది, ఆ వీడియో ఏంటి ఇట్లా ఉంది అని చెప్పేసి ఆయనే సృష్టించుకున్నాడు. ఎందుకు మన హిందువులు గురించి చెప్పి హిందువులు ఇలా చేశారని చెప్పేసి మత కల్లోలు అంటారు చూసారా, గొడవలు పెట్టడానికి సృష్టిస్తారు చూసారా గొడవలు, ఆ విధంగా ఈయన క్రియేట్ చేశాడు. ఎవరు? ఈ ఫాస్టర్ క్రియేట్ చేశారు. ఎన్ని రోజులైనా దొంగ దాక్కుంటాడో చెప్పండి ఒక మాట. ఎవ్వరు దాక్కోరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దేవుడు గొప్ప, వాళ్ళలాగానే మనం ఇచ్చే మీరు చూస్తూనే ఉంటారు. కాళ్ళు లేని వాళ్ళ కాళ్ళు వచ్చినాయి, క్యాన్సర్ పేషెంట్లు బతికారు, ఈ రోగం ఉన్న వాళ్ళు బతికారని చెప్పేసి కొన్ని వీడియోస్ పెడుతున్నారు. అవన్నీ ఇది ఎంత ఫేకో అది కూడా ఫేక్. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈయన బెడ్ మీద ఉన్నప్పుడు పాస్ట్ అజయ్ మీకు తెలుసు కదా, ఆ మధ్యన జైలు కూడా వెళ్ళొచ్చు ఇలాంటి అంటే మొన్న వేరే ఆయన ఎవరు పగడాల ప్రవీణ్ చనిపోయేటప్పుడు కూడా కావాలని చెప్పి హిందువుల మీద తోసి తప్పుడు ప్రచారం చేసుకుని క్రిస్టియన్ రెచ్చగొట్టడం వల్ల ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. సో మళ్ళా ఇదే సేమ్ అదే రిపీట్ చేసిరు. మళ్ళీ పాస్టర్ అజయ్ గారు మళ్ళీ ఆడపోయి ఆయనతో మాట్లాడి ఇట్లా ప్రతిసారి మమ్మల్ని పాయింట్ అవుట్ చేస్తున్నా, దాడి చేస్తున్నా చెప్పి చాలా మాట్లాడారు. ఆ తర్వాత ఆయన చేసిన ఫేక్ అని తెలిసాయి. ఇప్పుడు ఆయన మొహం ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు నిజము. ఇప్పుడు ఫస్ట్ అది జరిగింది, తర్వాత అది ఎంత ఫేకో ఇది కూడా 100% ఫేకే. కానీ ఇప్పుడు అది కానీ అతనికి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అవునా? జైల్లో ఉన్నాడు. కానీ అదే జైల్లో లేకపోతే ఈ రోజు వాడు హిందువులు ఇట్లా మాకు చేశారు, ఇట్లా కొట్టారు అని చెప్పేసి విధంగా ఆయన సృష్టించాడు. ఎవరికి నష్టము? మనం కొట్టుకోవాలి అక్కడ. అలా చేస్తే ఇప్పుడు అతనిపై జైల్లో కూర్చున్నాడు. నేను ప్రతి వీడియోలో చెప్తుంటాడు, దేవుడు లేట్ చేసినా గానీ కర్మ ఒకటి వదిలిపెట్టదు అని చెప్పేసి వెంటనే కర్మ అనేది చూపిస్తది. ఆ విధంగా ఇతను బుక్ అయిపోయాడు. అయితే ఇప్పుడు ఈ కేసు లోపల ఎవరైతే పాస్టర్ అజయ్ గారు ఆయనే వెనకలు నడిపిస్తున్నాడని చెప్పి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. దానికోసం ఏం చెప్తారు? ఇప్పుడు అది ఆయన వెనకాలండి నడిపిస్తున్నాడో మరి మనం తెలియకుండా మాట్లాడకూడదు. 100% ఉండొచ్చు, అనుమానం కూడా ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎట్లా ఉన్నారంటే హిందువుల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. ఆ మత కల్లోలో సృష్టించి గొడవలు కారణమయ్యేసి తన్నుకునే సచ్చేలాగా వీళ్ళు సృష్టిస్తున్నారు. కానీ ఈయన వెనకాల ఒక్కడే చేసి ఉండడు. ఇది 100% హస్తం. నేను ప్రతి దాంట్లో చెప్తుంటా పెద్ద హస్తాలు ఉంటాయని చెప్పేసి, దీంట్లో కూడా చెప్తున్నాను ఇతని వెనకాల హస్తం ఉంటది. ఒక్కడి వల్ల కాదు, ఏ పని చేయలేడు. కానీ ఎవరైతే ఆ పనికి మనము ఇన్వాల్వ్ అవుతారో వాడి వెనకాల పెద్ద సపోర్ట్ ఉంటదని మనము అర్థం చేసుకోవాలి. ఈయన వెనకాల కూడా ఉన్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే మేడం, ఏదైతే ఇష్యూలు జరుగుతున్నారు ప్రతిసారి హిందువులను రెచ్చగొడుతున్నారు. అంటే హిందువులు చేతకాక ఏం చెయ్యట్లే అని చెప్పేసి ఇంకా చేస్తున్నారు, లేదంటే హిందువులు ఇంకా రెచ్చగొట్టి కావాలని చెప్పి దాడులు చేయించుకోవాలని చేస్తున్నారు, అర్థం కావట్లేదు. అంటే ఇలాంటి చైన్ కూడా వాళ్ళే ఐడియాలు ఇచ్చి చేయించుకునేటట్టు కూడా ఉన్నాయి కదా కొన్ని. ఎవరు? క్రిస్టియన్స్ ఎవరైతే ఇప్పుడు క్రిస్టియన్స్ చేస్తున్నారో కావాలని చెప్పేసి హిందువులు రెచ్చగొట్టి మా పల్లి దాడులు చేయాలి అనేటట్టు కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఈయన వేసే మాస్టర్ ప్లాన్ బట్టి మనం ఒకటి మాట్లాడుకుందాము. హిందువులే దాడి చేశారనే విధంగా వాళ్ళకి చెడ్డ పేరు తీసుకుని రావడం కోసం వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేసుకోలేరు అనే విధంగా ఈయన మీరు ఒక క్వశ్చన్ వేశారు కాబట్టి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారని కాదు, సైలెంట్ గా మాత్రం ఉండరయ్యా ఎవ్వరు. వాళ్ళు ఎంత సైలెంట్ గా ఉంటారో ఆ దేవుడు అనేవాళ్ళు, హిందువులు పూజలు గాని ఆ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు గాని ఆ దేవుడు ఎంత పవర్ఫుల్లో ఈ రోజు ఇతను జైల్లో పోయి కూర్చున్నాడు కాబట్టి మనం ఎంత పూజిస్తామో ఆ దేవుడే ఇతనికి పెద్ద శిక్ష వేశాడు. ఆల్రెడీ ఎవ్వరు ఏం చేసుకోలేరు. సైలెంట్ వెనకాల చాలా పెద్ద ఇదే ఉంటది. ఈ రోజు ఈయన చేసిన డ్రామాకి తెరపడిపోయింది 100%. అది. థ్యాంక్ యూ.